వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అయితే పాడేరు పరిధిలో ఉన్నటువంటి EMRS స్కూల్స్లో CBSE సిలబస్లో అయితే టీచ్ చేయడం కోసం గెస్ట్ టీచర్స్ కోసం అయితే ఏపీ గవర్నమెంట్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నది త్రూ ఈమెయిల్ అనమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 ఆగస్టు 2022. టోటల్ మనకి 118 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 118 అవుట్ ఆఫ్ దట్ 28 PGTs అండ్ 60 ఏమో TGTs అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి ఈ JNV, KVS ఇంకా కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే రికగ్నైజ్డ్ రిపీటెడ్ CBSE స్కూల్స్లో ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఈ EMRS స్కూల్స్లో అయితే వర్క్ చేయడానికి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ITDA ఏదైతే ఉందో మనకి పాడేరు పరిధిలో ఉన్నటువంటి 11 లొకేషన్స్లో EMRS స్కూల్స్లో అయితే కొన్ని స్కూల్స్లో 6 to 12th, ఇంకా కొన్ని స్కూల్స్లో 6 to 11th, ఇంకా కొన్ని స్కూల్స్లో అయితే 6 to 9th, ఇంకా 6th and 7th క్లాసెస్ 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి టీచ్ చేయడం కోసం అయితే ఈ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ది మనకి PGTs పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ 3 అయితే ఉన్నాయన్నమాట ఈచ్ సబ్జెక్ట్కి. PGTs ఇన్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవైతే మనకి 24 దాకా ఉన్నాయి. ఇంకా మనకి PGT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4 అయితే ఉన్నాయన్నమాట. టోటల్ PGTs వచ్చేసరికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా TGTస్కి వచ్చేసరికి ఈచ్ సబ్జెక్ట్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనమాట. ఇవి ఒక 60 వేకెన్సీస్. టోటల్గా 118 వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా PGTస్కి సంబంధించి 2 years ఇంటిగ్రేటెడ్ PG కోర్స్ ఆఫ్ NCERT విత్ అట్లీస్ట్ 50% మార్క్స్తో అయితే అవసరం అవుతుంది. లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ అగ్రిగేట్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అనమాట. BEd ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నాట్ అప్లికబుల్ ఫర్ PGT-IT కాకుండా వేరే సబ్జెక్ట్స్కి ఏదైతే ఉన్నదో BEd లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ అయితే కావాలి. ఇంకా కూడాను పాస్ ఇన్ CTET పేపర్ 2 కండక్టెడ్ బై CBSE, లేదంటే కనుక స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అదైతే క్వాలిఫై అయి ఉండాలన్నమాట. ఇంకా మన ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ అండ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే టీచ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్స్ వచ్చారు ఇంగ్లీష్ లిటరేచర్, హిందీకి సంబంధించి హిందీ కానీ సాంస్క్రిట్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇంకా కూడా థర్డ్ లాంగ్వేజ్ తెలుగు, ఇంకా తెలుగు లిటరేచరు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకి సంబంధించి PG ఇన్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్ అనమాట. ఇంకా PG ఇన్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంకా కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ కానీ లేదంటే బయోకెమిస్ట్రీ కానీ. ఇంకా మనకి బయాలజీకి సంబంధించి PG ఇన్ బాటనీ లేదా జువాలజీ లేదా లైఫ్ సైన్స్ లేదా బయో సైన్స్ లేదా జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడాను బాటనీ అండ్ జువాలజీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే చదివి ఉండాలి ఈ PGలో ఈ సబ్జెక్ట్స్తో పాటు. ఇంకా కూడా ఎకనామిక్స్కి సంబంధించి PG ఇన్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఇంకా బిజినెస్ ఎకనామిక్స్ ఏదైనా పర్వాలేదు. ఇంకా PG ఇన్ హిస్టరీకి సంబంధించి, ఇంకా పొలిటికల్ సైన్స్కి సంబంధించి PG ఇన్ పొలిటికల్ సైన్స్ అనమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో IT దానికి సంబంధించి మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT అనమాట. లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే కనుక MTech కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే అడుగుతున్నారనమాట. ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGTస్కి సంబంధించి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ NCERT విత్ 50% మార్క్స్, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్తో కన్సర్న్ సబ్జెక్ట్లో అయితే అడుగుతున్నారు. ఇంకా మనకి BEd ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ
పాస్ సీటెడ్ పేపర్ 2 ఆఫ్ సిబిఎస్ఈ, లేదంటే కనుక స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంకా హిందీ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసినటువంటి ప్రొఫెషన్సీ అయితే అడుగుతున్నారనమాట. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years చదివి ఉండాలి, 3 years డిగ్రీలో. ఇంకా హిందీకి సంబంధించి హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years. ఇంకా థర్డ్ లాంగ్వేజ్ తెలుగు యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years. ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ సెకండ్ సబ్జెక్ట్. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మెయిన్ మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. ఇంకా సైన్స్ వచ్చేసరికి డిగ్రీలో సైన్స్ విత్ ఏదైనా 2 సబ్జెక్ట్స్ ఈ కిందవి ఏవంటే అవి బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ అన్నమాట. ఇంకా మనకి సోషల్ స్టడీస్కి సంబంధించి ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్ యాజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అవి ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఎయిదర్ హిస్టరీ కానీ మనకి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఒకటి ఉండాలి. ఇంకా కూడాను హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్లో ఒకటైతే ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ వచ్చేసరికి 21 to 60 years అయితే ఇచ్చారు. ఇంకా అయితే మనకి ఈ స్టేట్ గవర్నమెంట్లో కానీ, కేవీఎస్లో కానీ, ఎన్విఎస్లో కానీ, లేదంటే రికగ్నైజ్డ్ రిప్యూటెడ్ సిబిఎస్ఈ స్కూల్స్లో వర్క్ చేసిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి 65 years దాకా అయితే రిటైర్డ్ పర్సన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది మనకి సంవత్సరం వెయిటేజ్కి సంబంధించి మనకి డిగ్రీ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్స్కి 10 marks, పీజీ రెలవెంట్ సబ్జెక్ట్ సంబంధించి 10, ప్రొఫెషనల్ బీఈడీకి 10, ఇంకా ఎలిజిబిలిటీ టెస్ట్కి 10, ఇంకా కూడాను ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి ఉంటే 10 marks, ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసి ఉంటే 10 marks, ఇంకా స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియంలో స్టడీ చేస్తుంటే 10 marks, ఇంకా డెమోకి 30 marks అనమాట. టోటల్ 100 marksకి అయితే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం అవుట్ ఆఫ్ 100 marks 70 marks క్వాలిఫికేషన్స్కి, ఎక్స్పీరియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతావి మనకి డెమో అండ్ ఇంటర్వ్యూకి అయితే రిమైనింగ్ ఉంటుంది. ఈ వెన్యూ అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే తర్వాత చేయటమే జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అయితే ఈ రిక్రూట్మెంట్ EMRS@gmail.com అనే ఈమెయిల్ ఐడికి అయితే మనం 13 August 2022 లోపు అయితే చేరేలాగా అయితే మనం పంపించాలి. దీనికి సంబంధించి మనకి పీజీటీస్కి సంబంధించి రెమ్యూరేషన్ పర్ పీరియడ్ 350 rupees ఇచ్చారు. టీజీటీస్కి సంబంధించి 300 rupees అయితే పర్ పీరియడ్ ఇచ్చారు. రోజుకి 5 to 6 periods రెగ్యులర్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా 45,000 నుంచి మన 42,000 నుంచి 45,000 వరకు అయితే పర్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రిటైర్డ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒకటోది అట్ లాస్ట్ పేడ్ రౌండ్ మైనస్ పెన్షన్ అని ఇచ్చారు. సెకండ్ ఏంటంటే 50% లాస్ట్ పేడ్ రౌండ్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్డ్ టీచర్స్ ఫ్రమ్ ఎన్విఎస్, కేవీఎస్ అండ్ అదర్ గవర్నమెంట్ స్కూల్స్, నో ప్రొవిజన్ ఆఫ్ పెన్షన్ అప్లికబుల్ అని ఇచ్చారు. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ రిటైర్డ్ టీచర్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక మినిమం అండ్ మ్యాక్సిమం 42,000 to 45,000 rupees అయితే పే చేయడం జరుగుతుంది. ఇంకా నో అదర్ బెనిఫిట్స్ ఏమి ఉండవని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ అలాగా. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇది 13 August 2022 అనమాట. ఇది అప్లికేషన్ ఫాము. మనం ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని సీక్వెన్స్లో పెట్టుకొని నెంబరింగ్ వేసుకొని మన సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని స్కాన్ చేసుకొని అయితే మనం ఆ ఈమెయిల్ ఐడికి రిక్రూట్మెంట్ EMRS@gmail.com 13 August 2022 లోపు అయితే చేరేలాగా పంపించుకోవాలి. ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీనో టీజీటీని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయాలి యాజ్ పర్ 10th class అలాగా. ఇక్కడ ఫాదర్స్ నేమ్, మ్యారీడ్ అయితే కానీ హస్బెండ్స్ నేమ్ అలాగా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ ఆన్ 31st July 2022. ఇక్కడ జెండర్ ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇవ్వాలి. ఇక్కడేమో నేటివ్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే
నేటివ్ డిస్ట్రిక్ట్ రాయాలి. ఇక్కడేమో లాంగ్వేజెస్ నోన్ రీడ్ రైట్ స్పీక్ అనమాట. ఏవైతే మనం రీడ్ రైట్ స్పీక్ చేయగలమో ఆ లాంగ్వేజ్ అన్ని కామా పెట్టి రాసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ అని ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ విత్ గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాలి. మనం ఏ సబ్జెక్ట్స్ గ్రాడ్యుయేషన్ చదివాము, ఇంకా ఏ యూనివర్సిటీలో చదివాము, ఎప్పుడు పాస్ అయ్యాము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంకా అలాగే పీజీ అనమాట విత్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్. తర్వాత ఏమో యూనివర్సిటీ డీటెయిల్స్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అలాగే సెకండ్ పీజీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ రాయాలి. ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఎంఫిల్ పిహెచ్డి ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ రాయాలి. ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీఈడి విత్ కాంబినేషన్ సబ్జెక్ట్స్, ఇండికేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా కూడా థియరీ ప్రాక్టికల్ సెపరేట్గా అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఎంఈడి ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు పాస్ అయ్యాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియం అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా సీటెట్ కానీ లేకపోతే టెట్ కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సంబంధించి ఫర్ రిటైర్డ్ టీచర్స్ వర్క్డ్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా రిటైర్డ్ ఆన్ విచ్ డేట్, ఎప్పుడు రిటైర్డ్ అయ్యాము, విచ్ డేట్. ఇంకానేమో అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇక్కడ. కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ విచ్ లెవెల్స్, +2 అండ్ డిగ్రీ లెవెల్, ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అచీవ్మెంట్స్ ఇఫ్ ఎనీ ఇన్ ప్రొఫెషన్ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్ ఆఫ్ ద ఈఎంఆర్ స్కూల్ పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ మనకి 11 స్కూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటిల్లో ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతున్నారు. 5 ఆప్షన్స్. ఆప్షన్ ఆఫ్ ద ఈఎంఆర్ స్కూల్ అని ఇచ్చారు. ఇక్కడైతే డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ స్టేషన్ రాసుకోవాలి, ఇక్కడ డేట్ వేసుకోవాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే మనం పెట్టేసి కింద అయితే ఫుల్ అడ్రస్ అయితే రాయాలి, విత్ కాంటాక్ట్ నెంబర్ అయితే వేయాలి. ఈ అప్లికేషన్ ఫాము, ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ఉన్నది. దానిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చదువుకొని జాగ్రత్తగా ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకొని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఈమెయిల్ ఐడికి అయితే 13 ఆగస్ట్ 2022 అయితే పంపించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.